ఎస్. హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి, సో ప్రీవియస్ 2 days నుంచి మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి 2 days నుంచి వస్తున్నటువంటి ఆల్ షిఫ్ట్లో క్వశ్చన్స్ని బట్టి మనం ఆ క్వశ్చన్సే డైరెక్ట్ ఇక్కడ పెట్టకుండా సేమ్ అదే మోడల్లో డేటా చేంజ్ చేసి కావచ్చు, లేదా మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ అదే మోడల్లో మాత్రం క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో వీటిని మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి చూసి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో చూడండి, ఆల్రెడీ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ని బట్టి నేను క్వశ్చన్స్ని అన్నీ కొంచెం వెతికి బయటికి తీయడం జరిగింది. సో కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని చూస్తున్నాను. సో ఈ క్వశ్చన్ ఒకటి, ఓకేనా. ఎస్, దెన్ సెకండ్ వన్ చూడండి, అన్ని మిక్స్డ్ క్వశ్చన్స్, మ్యాథ్స్ రీజనింగ్ రెండే ఉన్నాయండి. సో వేరే క్వశ్చన్స్ నేనైతే పెట్టలేదు. సో చూడండి, ఎల్సిఎం నుంచి ఉంది ఒకటి, ఇంకో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంట, ఇంకోటి కింద రీజనింగ్ నుంచి ఉంది. చూడండి క్వశ్చన్స్, ఓకేనా. ఎస్, ఇవి మీరు సాల్వ్ చేయండి ఖచ్చితంగా. ఇవే క్వశ్చన్స్, ఇదే బేస్ మోడల్, ఇదే ప్యాటర్న్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైరెక్షన్ క్వశ్చన్ పైంది, అండ్ కిందిది కోడింగ్ డీకోడింగ్ నుంచి ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చూడండి, సిలాజిజం. ఎస్, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవే బేస్డ్ నేను ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్నే ఇక్కడ నేను ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేసుకోండి. సో చూడండి, సింప్లిఫికేషన్ నుంచి చూడండి, ఓకేనా. సో ఇలాంటివి మీరు సింప్లిఫికేషన్స్ ఈజీ చేసుకొని పోతే కుదరదండి. ఏంటిదంటే మీరు కొన్ని పాయింట్స్లలో డెసిమల్లలో కావచ్చు, డివిజిబిలిటీలో రూల్స్ ఫాలో అయ్యే విధంగా, సో మల్టిప్లికేషన్ రూల్స్ అనుకుంటా. సో అవి అన్నీ చూసుకొని పోతే కొంచెం మీకు బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, చూడండి, ఇది కోడింగ్ డీకోడింగే, ఓకేనా. ఇలాంటి మోడల్లోనే వస్తున్నాయి కాబట్టి అవే క్వశ్చన్స్ని నేను బయటికి తీయడం జరిగింది. ఎస్, సింప్లిఫికేషన్ చూడండి, ఓకేనా. ఎస్, చూసారా సింప్లిఫికేషన్ అంత ఈజీగా ఏమి ఇవ్వట్లేదు, చూసారా. డెసిమల్లో ఇస్తారు తెలుసా, 12.952 మైనస్ 47.95 అంట. చూడండి డెసిమల్లో, కాబట్టి కొంచెం చూసుకొని ఇవ్వండి. చూడండి, ఇది కూడా సింప్లిఫికేషనే. చూడండి, 0.00001 హోల్ పవర్ 1/3. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నంబర్ సిరీస్. చూడండి, నంబర్ సిరీస్ క్వశ్చన్. సో దాని కింద ఏంటిది, our textbook has total of 662 pages anta. It is divided into 2 parts. The second part of the book has 52 pages, less than the first part. How many pages are there in the first part of the book? చూసారా, అన్ని మోడల్స్, అన్ని లెసన్స్, అన్ని యూనిట్స్ కవర్ చేస్తున్నాం. సో ఓకేనా. ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మీరు అంతా రివిజన్ చేయకపోయినా ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఒకటికి 2 సార్లు కనుక ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే కొంచెం ఫ్రూట్ఫుల్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ నంబర్ సిరీస్ చూడండి. చూసారా, మీరైతే సాల్వ్ చేయండి. ఇది మ్యాథ్స్ టు మ్యాథ్స్, ఇదే మోడల్లో మీరు ఎగ్జామ్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసారా, ఇది ఎస్, ఎగ్జామ్ మోడల్ ఎన్టీపీసీ క్వశ్చన్సే ఇవి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఇవి. పాస్ట్ 2024లో జరిగినటువంటి అన్ని క్వశ్చన్స్ని నేను కలెక్ట్ చేసి, ప్లస్ ఇప్పుడు ఎగ్జామ్స్లో వస్తున్నటువంటి క్వశ్చన్స్ని మ్యాచ్ చేసి, సో డైరెక్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకు ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి మోడల్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని డిజైన్ కాకుండా ఆల్రెడీ రైల్వే వాళ్ళే ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో అందుకని ఆ క్వశ్చన్స్ని నేను వెతికి బయటికి తీసి మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు, కానీ రైల్వే బోర్డ్ అనేది ఆల్రెడీ ఒక నోటీస్ అయితే జారీ చేసింది. ఏంటంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది బయట డిస్కస్ చేయొద్దని, ఒకవేళ చేస్తే యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అవి మేమైతే పెట్టట్లేదు. ఓకేనా. సో చూడండి, నేను ఆల్రెడీ నిన్న పెట్టాను ఇది. సో బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి కోడెడ్ బ్లడ్ రిలేషన్ అడుగుతున్నారని ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను, చూసారా. సో దాని బేస్డ్గానే ఈ క్వశ్చన్స్ని వెతికి తీసుకొచ్చాను. చూడండి, రైట్. నెక్స్ట్ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అంట. చూడండి, ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాసా. ఎస్, చూసారా, ఇదే ఎక్కువ హై లెంత్లో పోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ మోడల్స్లో, ఏ ప్యాటర్న్స్లో ఎగ్జామ్స్లో అడుగుతున్నారో అదే ప్యాటర్న్ ఫాలో కావాలి. ఎందుకంటే వాడు ఇచ్చేది 90 minutes, 90 minutesలో 100 questions చేయాలంటే నాట్ ఈజీ. ఓకే,
చాలా డిఫికల్ట్ కాబట్టి వాడు అంత హార్డ్గా ఇచ్చే ఛాన్సెస్ ఏం లేవు కాబట్టి మనమైతే ఈ క్వశ్చన్స్ని తీసుకొచ్చాం. రైట్, నెక్స్ట్ చూడండి ఏంటిది డైరెక్షన్ నుంచి. ఓకేనా, డైరెక్షన్ నుంచి. సో చూడండి ఇంత లెంతీగా ఉంది చూడండి పారాగ్రాఫ్. సో ఇది మీరు 30 సెకండ్లు చేయాలా. సో మీరు 30 సెకండ్లు చేయాలంటే మీ స్పీడ్ ఎంత ఉండాలో చూడండి. మీరు ఎన్ని మార్క్ టెస్టులు రాసి ఉంటారు ఇప్పటి వరకు అనేది అది మీకు తెలిసి ఉండాలి. కాబట్టి చూసారు అన్ని టాపిక్స్ని మనం ఆల్ టాపిక్స్ని ఎలా కవర్ చేస్తున్నాం అనేది చూడండి. నెక్స్ట్ చూడండి, ఎస్ టైమ్ అండ్ వర్క్ నుంచి ఒకటి, డిస్కౌంట్ నుంచి ఒకటి, అదేవిధంగా చూడండి కింద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 3 క్వశ్చన్స్. ఓకేనా, రైట్ ఇప్పటివరకు అయితే ఇన్ని ఉన్నాయి. సో ఇవి మీరు కనుక వీడియోని పాజ్ చేసి వీడియోని ఆపి క్వశ్చన్స్ని రాసుకొని మీరు ఆన్సర్ క్వశ్చన్స్ ఉంది ప్లస్ ఆన్సర్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అన్నీ రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ తీసుకొని వచ్చి మీకు అందజేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 రోజుల నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో అవి నేను వెతుకుతున్నాను, అన్నీ వెతకడం జరుగుతుంది, వెతికి. సో ఈరోజు వరకు అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇదే చేస్తే కొంచెం బెటర్ అని అనుకుంటారు. రేపటి నుంచి ఏమైనా చేంజెస్ అయితే దానికి అనుగుణంగా నేను కూడా చేంజ్ చేసి మళ్ళీ మీకు ఈ క్వశ్చన్స్ అనేది ఇస్తాను. సో ఆన్సర్ అయితే మీరే చేయాలి. ఇప్పుడు నాకు అంత టైం కూడా లేదు, నేను కూడా ఒక ఆస్పిరెంట్ని కాబట్టి సో ఇవన్నీ వెతికి ప్రాబ్లం చేసేంత అంటే నా దగ్గర లేదు ఇప్పుడు సో కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏంది మ్యాథ్స్ రీజనింగ్ ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాం తెలుసా. సో అందుకని మీరు దయచేసి కొంచెం ప్రాక్టీస్ కొంచెం బాగా చేసి వెళ్ళండి. సో ఇటువంటి టాపిక్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి ఎగ్జామ్ మంచిగా రాస్తారని అనుకుంటున్నాను. సో ఛానల్ని ఫాలో అవ్వకపోతే అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా మీకు నచ్చితే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ వస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ కంటిన్యూ